కవిత కొత్త పార్టీ పెడుతుందనేది నాకున్న సమాచారం. నేను ఆ రోజు కూడా మీలాంటి మీడియా మిత్రులు అడిగితే చెప్పింది ఏంటంటే ఆమె నో పాయింట్ ఆఫ్ రిటర్న్ దాకా వెళ్ళిపోయింది. ఇంకా అతికేది లేదా సంసారం, కాబట్టి విడిపోతుంది. విడిపోయిన తర్వాత పార్టీ పెడుతుంది. ఇది ఒక రాజకీయాలలో నాకున్న 20 ఏళ్ళ 23 ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను. 2001 నుంచి ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా, రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని గమనిస్తున్నటువంటి వ్యక్తిగా, 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 2019లో పార్టీ పెట్టించిన విషయం మీకు మాకు అందరికీ తెలుసు. కాబట్టి పార్టీలు ఎవరు పెట్టిస్తారు, పైసలు ఎవరు ఇస్తారు, ఎవరికి అవసరం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది కదా. పాలేంది నీళ్ళేంది తెలుస్తుంది. నా నోట్లోకి వెళ్ళి ఎందుకని ఇది చిట్చాటు కాదు. ఐఎమ్ స్పీకింగ్ ఓపెన్లీ. అన్న ఊర్లలో ఒక మోటు సామెత ఉంటుంది, ఆడలేక మధ్యలో ఓడిందని. నీకు క్యాండిడేట్లు లేక, నీకు పెట్టే దమ్ము లేక, పోటీ చేసే ధైర్యం లేక ఇట్లే మాట్లాడుతుంటారన్న. ఎంపీ ఎలక్షన్లలో కూడా పొత్తులు పెట్టుకున్నారు, పరోక్షంగా సహకరించారు. ఇవన్నీ తప్పుడు మాటలు అన్న. ప్రజలని అమాయకులుగా భావించి ఓటేసేటువంటి ప్రజల్ని తక్కువ చేసేటువంటి మాటలు ఎవరు మాట్లాడొద్దన్న. అది చాలా తప్పు, దురదృష్టకరం. అది అన్నిట్లలో పోటీ చేసిరు వాళ్ళు.